So in this video, I'm going to discuss about local storage, session storage, BOM and the DOM. Okay, these are the topics we are going to discuss. Coming to first, we'll discuss with the BOM and then DOM and then local storage, session storage. Local storage, session storage చెప్పేటప్పుడు నేను ఫామ్ వెల్లేషన్ చెప్పి అది చూద్దాం ఒకసారి మళ్ళీ. ఓకేనా? అసలు అది ఎందుకు యూజ్ చేస్తాము, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ స్టోరింగ్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ కి ముందు ఒక వాలిడేషన్ చేశాక అది చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ విల్ కవర్ విత్ ద DOM అండ్ ద BOM. ఓకే, యాక్చువల్లీ దేర్ ఆర్ టూ, DOM అండ్ ద BOM. ఒకటేమో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇంకొకటేమో బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ అంటే ఏంటి, మన HTML డాక్యుమెంట్ అంట, ఓ డాక్యుమెంట్. బ్రౌజర్ అంటే ఏంటి, మన గూగుల్, మన డిస్ప్లే అవుతుంది కదా పేజ్, ఇది బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే వీటి యొక్క మీనింగ్ ఏంటంటే, మనం బ్రౌజర్ లో చేసే ఆపరేషన్స్ ఏముంటాయి, డాక్యుమెంట్ మన ఒక HTML డాక్యుమెంట్ లో చేసే ఆపరేషన్స్ ఏముంటాయి, సో అవి మనకి చూస్తాం అనమాట. సపోజ్ ఒకసారి బ్రౌజర్ చూడండి, మీరు థింక్ చేయండి, బ్రౌజర్ ఉంది, బ్రౌజర్ లో మనం ఏం చేస్తాము, ఒక పేజ్ ఇంకొక పేజ్ నావిగేట్ అవుతాం కదా, పేజ్ రీలోడ్ చేసుకుంటాం కదా. సో ఇవ్వాలి ఉంటుంది కదా పేజ్ కి, అయితే ఇది ఒక బ్రౌజర్ ఒక విడ్త్ ఎంత, బ్రౌజర్ ఒక హైట్ ఎంత, ఇందులో మనం ఎంత యూస్ చేసుకుంటున్నాం, మనం ఎంత యూస్ చేసుకుంటున్నాము, ఎంత హైట్ యూస్ చేసుకుంటున్నాము, అసలు ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, లేకపోతే బ్రౌజర్ ఒక పిక్సెల్స్ ఏంటి, ఇలాంటివన్నీ, నెక్స్ట్ ప్రీవియస్ పేజ్ ఏంటి, నెక్స్ట్ హిస్టరీ ఏంటి, బ్రౌజర్ స్టోరేజ్ ఏంటి, దాని లోకల్ స్టోరేజ్ కుకీస్ అనమాట. ఓకే, ఒక బ్రౌజర్ ఇంత టైం ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్స్. ఓకే, కమింగ్ టు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఎలా ఉంటదంటే, ఒక ఎలిమెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి. సపోజ్ మీరు ఒక డాక్యుమెంట్ తీసుకుంటే, విల్ గో విత్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సపోజ్ మీరు నిన్న ఒక ఎగ్జాంపుల్ చేశారు కదా, validation.html. వాలిడేషన్ వద్దు, వేరియబుల్స్ తీసుకోండి, సిస్టమ్ స్లోగా ఉంది. వేరియబుల్స్ చూడండి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ చూసేస్తే ఇది ఒక డాక్యుమెంట్ కదా, ఈ డాక్యుమెంట్ లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి, మెయిన్ పేరెంట్ ఏంటి, HTML. సో నోట్స్ ఒకసారి నోట్స్ రాస్తాను చూడండి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, మెయిన్ పేరెంట్ ఏంటి ఇందులో, HTML. ఓకే, HTML కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఒకటేమో హెడ్ ట్యాగ్, ఒకటేమో బాడీ ట్యాగ్, రైట్? అవి రాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఏమో హెడర్ అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ బాడీ, రైట్? మళ్ళీ హెడర్లు ఏమున్నాయి, టైటిల్ ఉంది. ఓకే, మళ్ళీ టైటిల్ ఏముంటుంది, టైటిల్లో టెక్స్ట్ ఉంటుంది కదా, అదొక టెక్స్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, హెడర్ లో టైటిల్ ఉంది, మళ్ళీ టైటిల్ లో టెక్స్ట్ ఉంది. సో ఇలా ఫస్ట్ HTML కి 2 ఉన్నాయి, అందులో హెడర్ ఒకటి, బాడీ ఒకటి. హెడర్ లో ఏంటి మెయిన్ మనం ఉండేది డిఫాల్ట్ టైటిల్, చిల్డ్రన్ అనమాట హెడర్ కి. అలాగే కమింగ్ టు బాడీ, మనకి బాడీకి ఏముంటాయి, నథింగ్, యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు, h1 ట్యాగ్ ఉండొచ్చు, p ట్యాగ్ ఉండొచ్చు, ఇమేజ్ ట్యాగ్ ఉండొచ్చు, ఇవి ఉంటాయి. సో యాంకర్ ట్యాగ్ కి సో మళ్ళీ యాంకర్ ట్యాగ్ ఉందనుకో, అందులో href అనే అట్రిబ్యూట్ ఉంటుందిగా, p ట్యాగ్ తీసుకుంటే టెక్స్ట్ ఉంటుంది కదా, అదే మళ్ళీ ఇది కూడా, దీనికి కూడా టెక్స్ట్ ఉంటుంది. అదే ఇమేజ్ తీసుకుంటే SRC అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే ఇలా సబ్ అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ట్యాగ్ రాయాలి అంటే దానికి బాడీ ట్యాగ్ ఉండాలి, ఆ బాడీ ట్యాగ్ HTML ట్యాగ్ ఉండాలి. సో పేరెంట్ ఉండాలి, చిల్డ్రన్ ఉండాలి. చిల్డ్రన్ రాసేటప్పుడు కంపల్సరీ పేరెంట్ ఉండాలి. ఇలా మనం ఒక టెక్స్ట్ జావా స్క్రిప్ట్ నుంచి ఒక ఎలిమెంట్, వీటిని ఎలిమెంట్స్ అంటాం, p ఇమేజ్ ఇవన్నీ. సో ఒక ఎలిమెంట్ ని మనం జావా స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేస్తుంటే దానికి ఏమేమి కావాలి, ఎలా క్రియేట్ చేయాలి జావా స్క్రిప్ట్ నుంచి ఎలిమెంట్ అనేది మనం చూసేదే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, నౌ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అయ్యో, .html తో సేవ్ చేయలేదు, మళ్ళీ రీనేమ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ద ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ద ఎలిమెంట్ ని ఇప్పుడు నేను నా మైండ్ లో ఏం ఎలిమెంట్ ఉంది, నాకు అవుట్పుట్ ఏం రావాలి అంటే,
Suppose I need to get the output like welcome in the h1 tag. ఇప్పుడు ఇది కావాలంటే నాకు ఫస్ట్ ఈ టెక్స్ట్ కావాలి, ఈ ఎలిమెంట్ కావాలి, టెక్స్ట్ కావాలి, ఈ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ నేను టెక్స్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తా. సో టు క్రియేట్ ద ఎలిమెంట్ in the DOM by using JavaScript, we have create element. ఓకేనా, రైట్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఇలా డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అది h1 చోట h1 ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఐ నీడ్ టు చెక్ దట్ ఎలిమెంట్ మీన్స్ ఐ నీడ్ టు నేనేం చేశాను కదా, దాన్ని కన్సోల్ లో పెట్టాను. కన్సోల్ లాగ్ డాట్ లాగ్ ఆఫ్ ఎలిమెంట్, జస్ట్ రన్ ద అవుట్పుట్. సారీ, ఇది కాదు, ఈ ఫైల్ కాదు. స్లోగా ఉంది సిస్టమ్, ఒక 2 లేట్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే, జావాస్క్రిప్ట్ డామ్. సో కన్సోల్లో కదా మనం పెట్టింది. సో గో టు కన్సోల్ అండ్ చెక్ హియర్ h1 ట్యాగ్. ఓకే, దాన్ని మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం ఒక ఎలిమెంట్ కావాలంటే. మరి ఈ ఎలిమెంట్లో టెక్స్ట్ కావాలంటే దాన్ని క్రియేట్ టెక్స్ట్ నోడ్ అంటాం. ఇలా ఎలిమెంట్ అయితే క్రియేట్ ఎలిమెంట్, టెక్స్ట్ అయితే క్రియేట్ టెక్స్ట్ నోడ్. ఓకేనా, ఆ మధ్యలో కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ రాశాను అనమాట. నేనేం రాశాను, వేర్ టెక్స్ట్. నేను ఒక వేరియబుల్ ఎంటీ ఒక వేరియబుల్ తీసుకుని అందులో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్ ఆఫ్ ఫైల్ అండ్ టెక్నాలజీస్ అన్న టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, వీల్ చెక్. సో క్రియేట్ అయినాయి కదా, బట్ వీ నీడ్ టు గెట్ ఐలాండ్ టెక్నాలజీస్ ఇన్ బిట్వీన్ ద h1 ట్యాగ్, రైట్. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఐలాండ్ టెక్నాలజీస్ ని h1 కి అపెండ్ చేయాలి. సో అప్పుడు h1 అనేది పేరెంట్ అవుతుంది, ఈ టెక్నాలజీస్ ఐలాండ్ టెక్నాలజీస్ టెక్స్ట్ ఏమో చిల్డ్రన్ అవుతుంది, అంటే చైల్డ్. సో అపెండ్ చైల్డ్, వీ నీడ్ టు యూస్ అపెండ్ చైల్డ్ అనమాట. ఓకే, సో దేనికి అపెండ్ చేయాలి, టెక్స్ట్ ని ఎలిమెంట్ కి అపెండ్ చేయాలి, రైట్. చూడండి, ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ టెక్స్ట్, దట్ ఈస్ అన్ ఫంక్షన్, డిఫాల్ట్ ఫంక్షన్. సో ఇట్ విల్ డిస్ప్లే, రైట్. డిస్ప్లే అయింది కదా. సో ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ కన్సోల్ తీసేయచ్చు, ఎందుకంటే పైన డిస్ప్లే అయింది కదా. సో నెక్స్ట్ వాట్ షుడ్ యూ నీడ్ టు డూ, ఇలా డిస్ప్లే అయింది. ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడ కనిపించాలి, బ్రౌజర్ లో కనిపించాలి. ఇప్పుడు కన్సోల్ అయితే కనిపించింది, ఈ కన్సోల్ లో తీసేస్తే నాకు ఎందుకు బ్రౌజర్ లో కనిపించట్లేదు అంటే నేను బ్రౌజర్ కి అపెండ్ చేయలేదు. అంటే need to append this element tag to the body. ఓకే, సో మనకి బాడీ రావాలంటే మనం బాడీ ట్యాగ్ క్రియేట్ చేయాలి కదా. డాక్యుమెంట్ ని బాడీ డాక్యుమెంట్ డాట్ బాడీ అంటే బాడీ ట్యాగ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ద బాడీ ట్యాగ్ అండ్ దెన్ ఐ నీడ్ టు అపెండ్ దిస్ ఎలిమెంట్ టు ద బాడీ ట్యాగ్. సో చూడండి, బాడీ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ బాడీ, బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఎలిమెంట్. ఓకేనా, వచ్చింది చూసారా, కన్సోల్ రాలేదు, ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను దీనికి కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్ ఇవన్నీ ఇవ్వాలి. అప్పుడు నేను ఎలా ఇవ్వాలి, ఇప్పుడు సిఎస్ఎస్ రాయాలన్నా దీనికి జావాస్క్రిప్ట్ నుంచి తీసుకొచ్చుకోవాలన్నా ఐదర్ వి నీడ్ ఐడి అట్రిబ్యూట్ ఆర్ క్లాస్ అట్రిబ్యూట్ ఆర్ ట్యాగ్, రైట్. డైరెక్ట్ మనం సిఎస్ఎస్ లోకి వెళ్ళి h1 అని ఇచ్చేస్తే అప్లై అవుతుంది. అలా సిఎస్ఎస్ లోకి వెళ్ళి h1 ఇవ్వకుండా నేను జావాస్క్రిప్ట్ ద్వారా ఇప్పుడు దీని కలర్ అప్లై చేయాలి. అంటే బై ట్యాగ్ తో కాకుండా బై ఐడి బై క్లాస్ తో అనుకున్నాను. ఇప్పుడు దీనికి ఐడి లేదు, క్లాస్ లేదు, అంటే ఐ నీడ్ టు సెట్ ద అట్రిబ్యూట్, రైట్. దానికి వీ హ్యావ్ సెట్ అట్రిబ్యూట్ ఉంది కదా మనకి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ ని సెట్ చేయాలి. ఓకే, ఎలిమెంట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఐడి కామా మెసేజ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయని ఐఎమ్ నాట్ రైటింగ్, ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ దిస్ డేటా. చూడండి, ఎలిమెంట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఐడి కామా మెసేజ్. ఇప్పుడు చూడండి, నాకు జస్ట్ ఇన్స్పెక్ట్ విల్ హ్యావ్ ఐడి ఈక్వల్ టు మెసేజ్. ఇప్పుడు దీని కలర్ అప్లై అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఆల్రెడీ వీ హ్యావ్ కోడ్, రైట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ by id dot style dot color red.
బ్లూ. సో ఇలా ఎన్నైనా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదో పోయింది కన్సోల్లో చూడండి ఒకసారి. మిస్టేక్ ఏంటో అన్ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ రొటీన్ అంట. ఓకే, ఇలా మనకి అప్లై అవుతుంది అనమాట. సో ఒక టెక్స్ట్ అయితే ఒక పీ ట్యాగ్, హెచ్ ట్యాగ్ ఎన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇన్పుట్ క్రియేట్ చేయాలంటే ఇన్పుట్ మనకు తెలియాలి కదా. సో ఒకసారి మీరు పైన ఏదైతే క్రియేట్ చేస్తారో అదంతా కింద రాయండి ఒకసారి. క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాయండి. ఇక్కడేమో ఎలిమెంట్ 1 పెట్టుకోండి, ఎందుకంటే అది ఇది ఒకటే కదా, మారిపోతుంది. దానికి ఒక టెక్స్ట్ నోడ్ ప్లే సంథింగ్ ఎంటర్ వాల్యూ. సో ఇక్కడ నేను టెక్స్ట్ 1 అని పెడుతున్నా. ఈ టెక్స్ట్ 1 ని ఎలిమెంట్ 1 కి అపెండ్ చేసేస్తే నాకు ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఐ నీడ్ టు అపెండ్ దిస్ టు ద బాడీ ట్యాగ్, ఎలిమెంట్ టు ద బాడీ. అప్పుడు ఒక ఇన్పుట్ ట్యాగ్ వచ్చిందా లేదో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, ఇన్పుట్ కి మళ్ళీ టైప్ పాస్వర్డ్ ఇలా అన్ని ఉంటాయి కదా, ఇది పాస్వర్డా లేకపోతే ఏంటి అనేది. సో దానికి మనం ఏం చేస్తాం, యాట్రిబ్యూట్ సెట్ యాట్రిబ్యూట్, సేమ్ సెట్ యాట్రిబ్యూట్ చేస్తాము. ఇన్పుట్ ఎలిమెంట్ 1 కి సెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ టైప్ పాస్వర్డ్. సో దెన్ ఐఎమ్ ఎంటరింగ్ ద టైప్ పాస్వర్డ్. ఓకే, ఇలా అన్నమాట. ఇది ఇలా ఇన్పుట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ద బటన్, దెన్ జస్ట్ క్రియేట్ ద బటన్ ఎలిమెంట్ అండ్ క్రియేట్ ద టెక్స్ట్ నోడ్ లైక్ ఎలిమెంట్. ఫస్ట్ మనం ఏది చేయాలన్నా, ఒక బటన్ క్రియేట్ చేయాలన్నా, ఇన్పుట్ ట్యాగ్ ఏది క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయండి, దాంట్లో కనిపించే టెక్స్ట్ క్రియేట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు బటన్ అయితే వస్తుంది, మరి బటన్ కి బాడీకి అపెండ్ చేయండి. ఓకే, ఈ బటన్ ని బాడీకి అపెండ్ చేయండి. ఇక్కడతో బాడీకి కూడా బటన్ అపెండ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. బటన్ ఎలిమెంట్ ఓకే, బాడీకి అపెండ్ చేయలేదు, జస్ట్ దీనికి అపెండ్ చేసినట్టున్నారు. నెక్స్ట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ బాడీ టు ద ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్ టు ద ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు సమ్ అలర్ట్ కానీ వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. మరి దీని క్లిక్ ఈవెంట్ రావాలంటే మనం ఏం చేసాము, మనం యాక్చువల్గా నార్మల్గా క్లిక్ ఈవెంట్ అనేది HTML చూసాం. HTML ట్యాగ్ కి ఆన్ క్లిక్ ఈక్వల్ టు అని ఫంక్షన్ రాస్తే ఫంక్షన్ కాల్ చేస్తే వర్క్ అయింది. మరి ఇక్కడ ఎలా క్లిక్ ఈవెంట్ రాయాలి, ట్యాగే లేదు కదా, మన ట్యాగ్ అని డైనమిక్ గా జనరేట్ ఉంది. సో ఇలా డైనమిక్ గా జనరేట్ అయిన ట్యాగ్స్ కి మీరు అది రాయాలి అంటే, సారీ, క్లిక్ ఈవెంట్ కానీ ఏదైనా ఈవెంట్స్ మీరు రాయాలి అంటే ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసామో ఒక ఈవెంట్ అక్కర్ అవుతుంది అని మనం చెప్తాం అనమాట. దాన్ని యాడ్ ఈవెంట్ లిజర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ అది దాని ఒక ఫంక్షన్ ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ కోడ్ అనేది ఆ ఫంక్షన్ లో రాస్తే సరిపోతుంది. సో దేన్ని క్లిక్ చేసినప్పుడు తెలియాలి కదా, బటన్ ఎలిమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజర్ ఆఫ్ క్లిక్ అలర్ట్ అని వస్తుంది. ఎప్పుడైతే బటన్ ఎలిమెంట్ మీద నేను ఒక యాడ్ ఈవెంట్ ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు నాకు క్లిక్ ఈవెంట్ నేమ్ ఇక్కడ రాయాలి. క్లిక్ డబల్ క్లిక్ ఫోకస్ బ్లర్ ఇలాంటివన్నీ. సో క్లిక్ చేసినప్పుడు నాకు అలర్ట్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వాలి అని ఇక్కడ రాశాను నేను. ఓకే, స్లోగా ఉంది. సో దిస్ ఈజ్ ఇలా మనం అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఓకేనా, దీస్ ఆర్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్. సో nothing but how to create an element, how to append this element to the body tag by using JavaScript. That only thing we have just performed here. మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాను. ఆల్సో ఒక బాడీ ట్యాగ్, ఒక H1 ట్యాగ్ క్రియేట్ చేసి దాని టెక్స్ట్ క్రియేట్ చేయాలి, దానికి వచ్చి బాడీకి అపెండ్ చేయాలి, అప్పుడే మనకి డిస్ప్లే అవుతుంది. సో అదే పని అక్కడ మనం చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ నథింగ్ బట్ బ్రౌజర్ లో జరిగే యాక్షన్స్ అన్ని బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. సో బామ్ డాట్ HTML. ఓకే, ఇప్పుడు మనం సేమ్ వేరియబుల్ ని కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ మనం బ్రౌజర్ లో చేసేది ఏంటి, బామ్. సో అసలు ఈ బ్రౌజర్ యొక్క విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో మనం గెట్ చేద్దాం. ఓకేనా,
ఫర్ దట్ వీ హ్యావ్ ఇక్కడ నేను అన్ని రాసాను చూడండి, మళ్ళీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. టు క్యాలిక్యులేట్ ద విండో ఒక హైట్, విండో ఒక హైట్ విడ్త్ అంటే వీ హ్యావ్ విండో డాట్ ఇన్నర్ హైట్, విడ్త్ అండ్ స్క్రీన్ విడ్త్ అండ్ హైట్ అంటే ఇది, ఇన్నర్ హైట్ ఇన్నర్ విడ్త్, అవైలబుల్ హైట్ అవైలబుల్ విడ్త్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్ అంటే మీరున్న పాత్ గెట్ అవుతుంది, రిటర్న్స్ ద రిటర్న్ ద హెచ్డిఎఫ్ యూఆర్ఎల్ ఆఫ్ ద కరెంట్ పేజ్, యూఆర్ఎల్ మొత్తం వస్తుంది అనమాట. హోస్ట్ నేమ్ అంటే మీ పర్టికులర్ ఏ హోస్ట్ లో రన్ చేస్తున్నారు, పాత్ నేమ్ మీ ఫైల్ ఎక్కడ ఉందో అని రిటర్న్ అవుతుంది. ప్రోటోకాల్ అంటే హెచ్టిటిపిఎస్ పినా మీద రిటర్న్ చేస్తుంది అనమాట ఇఫ్ యూజ్ దిస్. లొకేషన్ అంటే మీరు వేరే డాక్యుమెంట్ మీద న్యూ పేజ్ అనేది లోడ్ చేసుకోవచ్చు దీని ద్వారా. టైమ్ అవుట్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే పీరియాడిక్ ఇష్యూస్, సెట్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైం తర్వాత ఇది జరగాలి, దానికి మనం సెట్ టైమ్ అవుట్ సెట్ టైమ్ ఇంటర్వెల్ యూస్ చేస్తాం. ఓకేనా? సో విల్ గో విత్ ఇన్ డెప్త్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. Browser object model. So first one is the window height, window width. So I'm just creating the two variables. Okay, put the comma for window variable. ఇప్పుడు ఒకసారి రెండు హైట్ ఉన్నాయా, ఇది వెయిట్ డబ్ల్యూఈ. ఓకే, ఇన్నర్ విడ్త్ ఇన్నర్ హైట్. ఓకే, console.log of w h ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. కన్సోల్లో పెట్టాను కదా, డాక్యుమెంట్లో పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. 1536 354 అంట. ఎందుకు 354 వచ్చింది ఇప్పుడు చూడండి, 178. సో అంటే మనకు కనిపిస్తుంది ఇంతే కదా. ఇన్ కేస్ కొంచెం మొబైల్ వ్యూ లాగా మార్చండి, విత్ కూడా చూడండి. సో మనం ఎంత అయితే విజిబిలిటీగా మనం విజిబిలిటీ ఉందో మనకి ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ 270 754 ఉంది. లెఫ్ట్ కార్నర్ లో చూడండి 275 754. ఇక్కడ కూడా చూడండి 276 754, కొంచెం మూవ్ అయినట్టుంది అంతే. సో ఇలా అంటే మీకు అక్కడ ఏమవుతుందంటే మీరు ఎంతవైతే ఇన్నర్ విడ్త్ అంటే మీరు ఎంతవరకు మీరు చూడగలుగుతున్నారో అంతవరకు మీరు ఇక్కడ మీకు గెట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ స్క్రీన్ విడ్త్ స్క్రీన్ హైట్. ఓకే, స్క్రీన్ విడ్త్ స్క్రీన్ హైట్ ఎంత ఉంది, 1536 ఉందంట. స్క్రీన్ రెండింటికి హైట్ పెట్టానే, విడ్త్ పెట్టినట్టున్నా. ఇక్కడ హైట్ రాయండి. సో 15 టోటల్ స్క్రీన్ విడ్త్ టోటల్ స్క్రీన్ హైట్ వస్తుంది అనమాట. ఓకేనా? అవైలబుల్ హైట్ అంటే ఏంటంటే, అవైలబుల్ అండ్ విడ్త్ అండ్ హైట్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఎంత యూస్ చేసుకుంటున్నాం మనకి ఇచ్చిన స్క్రీన్ లో అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. సో యాక్చువల్లీ విడ్త్ మొత్తం యూస్ చేసుకుంటున్నాం, హైట్ మొత్తం యూస్ చేయట్లేదు. విడ్త్ మొత్తం ఎలా యూస్ చేసుకుంటున్నాము, టోటల్ విడ్త్ యూస్ చేసుకుంటున్నాం కదా. బట్ హైట్ లో పైన కింద టాస్క్ బార్ కి కొంచెం వేయిస్తున్నాం, పైన బ్రౌజర్ విజిబిలిటీకి కొంత సర్చ్ బార్ కి కొంచెం వేరుగా మనం హైట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో చూడండి, చూడండి 1536 824 వాడుతున్నాం. యాక్చువల్లీ 864 అయితే 824 వాడుతున్నాం. సో అంటే 64 24 అంటే 40 తగ్గింది, పైన 30 కింద ఒక 10 యూస్ చేస్తున్నాం కదా, అది అన్నమాట. నెక్స్ట్ లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్, ఇది చూడండి. అంటే మీరు పర్టికులర్ ప్రెసెంట్ ఏ పాత్ లో అదే మీకు పాత్ ఏంటో గెట్ అవుతుంది అనమాట. చూడండి బాంబ్ డాట్ మొత్తం యూఆర్ఎల్ మొత్తం వచ్చింది హెచ్డిఎఫ్ మొత్తం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి హోస్ట్ నేమ్. మన హోస్ట్ ఏంటి, ప్రెసెంట్ హోస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదన్నా రన్ చేస్తున్నారు, ఏదైనా డొమైన్ లో రన్ చేస్తున్నారని. ఇదేమో ఎంటీ. నార్మల్ గా W3 స్కూల్స్ కానీ మీ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకుంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ లో రన్ చేస్తుంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట హోస్ట్ నేమ్ అంటే. ఇక్కడ నో హోస్ట్ అనమాట, లోకల్ హోస్ట్ కాదు, ఏది కాదు, అందుకని ఎంటీ డిస్ప్లే అయింది. ఇన్ కేస్ మీరు జాంప్ సర్వర్ లో రన్ చేస్తుంటే ఆ సర్వర్ నేమ్ వచ్చేది, మీకు సర్వర్ లో రన్ చేయట్లేదు కాబట్టి అక్కడ ఎంటీ వస్తుంది.
పాత్ నేమ్, పాత్ మీ పాత్ అంతా ఇక్కడ రిటర్న్ అవుతుంది చూడండి, సిస్టమ్ ఉన్న పాత్. ఓకేనా, సి పాత్ అన్నమాట. మీ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోటోకాల్. మీ ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిపి కానీ హెచ్టిపిపిఎస్ కానీ, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రోటోకాల్. సో ఇంటర్నెట్ లొకేషన్ డాట్ ప్రోటోకాల్ రిటర్న్ హెచ్టిపిఎస్. మనది ఏమి లేదు కదా, హెచ్టిపి కాదు హెచ్టిపిఎస్ కాదు మనది లోకల్, అందుకనే ఫైల్ అని వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫైనల్లీ విండో డాట్ ఎస్ఐన్ డాట్ ఎల్ఐ. అంటే ఇది ఏంటంటే జస్ట్ ఒక పేజ్ రీలోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఇక్కడ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసి W3 స్కూల్స్ ది లింక్ ఇస్తున్నా. ఓకే, స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాను. సో రీలోడ్ చేయండి, W3 స్కూల్స్ కి రిడైరెక్ట్ అవుతుంది అనమాట అది. ఓకేనా, మీరు మనది డాక్యుమెంట్ రీలోడ్ చేసినా కూడా అది W3 స్కూల్స్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, బామ్ అని టైప్ చేయండి, బామ్ అయితే W3 స్కూల్స్ కి రిడైరెక్ట్ అవుతుంది అనమాట. రీడైరెక్షన్ కోసం ఇది ఇస్తాం యాక్చువల్లీ. ఓకేనా, ఇది ప్రెసెంట్ వ్యూ కోసం ఉంచుకోండి, లేకపోతే కామెంట్ లో పెట్టుకోండి, ఎందుకంటే అది లోడ్ అవుతున్నప్పుడు మీకు కోడ్ కనిపించదు కదా, రిమైనింగ్ డేటా. అందుకని దీస్ ఆర్ ద బామ్ అండ్ డామ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్, సెట్ టైమ్ ఇంటర్వల్ మనకి 2 ఉన్నాయి. ఆ 2 కూడా నేను రాసి మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, టైమ్ ఇంటర్వెల్ అని. సో ఇన్ దట్ ఫైల్ ఏం చేస్తున్నా అంటే, ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ బటన్. దట్ బటన్ నేమ్ ఈజ్ ఆన్ క్లిక్ ఫంక్షన్. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేశానో అప్పుడు ఆ బటన్ కి ఇప్పుడు నాకు క్లిక్ చేసిన కొంత టైంకి ఈ ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి. యాక్చువల్లీ మనం ఏం చేస్తాము ఈవెంట్స్ లో, ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా. ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఏమున్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ టైమ్అవుట్ సెట్ టైమ్అవుట్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూస్ చేసేటప్పుడు దానికి 2 ఆర్గ్యుమెంట్స్ సెండ్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఫంక్షన్ నేమ్ ఉండాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమో టైం ఇంటర్వెల్ ఉండాలి. సో ఈ సెట్ టైమ్అవుట్ నీ ఫంక్షన్ ఎప్పుడు క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇందులో ఏముంది, ఫస్ట్ మై ఫంక్షన్ ఉంది, మిల్లీ సెకండ్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ నాకు 3 సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి అని. సో ఎప్పుడైతే ఈ క్లిక్ ఇచ్చానో 3 సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకేనా, ఈ ఫంక్షన్ కాల్ అనేది మనకి ఏమవుతుంది, అలర్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, రీలోడ్ చేస్తాం. మనం ఎప్పుడు వస్తుంది, దీని మీద క్లిక్ చేసినప్పుడు, దీనికి కదా ఆన్ క్లిక్ రాసింది, దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు 3 సెకండ్స్ తర్వాత ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏం రాస్తాను, అలర్ట్ హలో అని రాశాను. 1 2 3. ఓకే, 3 సెకండ్స్ తర్వాత మనకి హలో అక్కడ అవుతుంది. దిస్ ఇస్ సెట్ టైమ్ అవుట్. మనకి 2 ఉన్నాయి, ఒకటి సెట్ టైం ఒకటి ఉంది, సెట్ ఇంటర్వెల్ ఉంది. ఇంటర్వెల్ అంటేనేమో రిపిటేటివ్ పర్సన్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఎవ్రీ 1 సెకండ్స్ కి నీకు ఒక యాక్షన్ రిపీట్ అవ్వాలి, ఎవ్రీ 1 సెకండ్ కి. అదేంటి, నువ్వు క్లిక్ చేసినప్పుడు వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఇది ఇన్ఫినిటీ టైమ్స్ ఇటరేట్ అవుతూ ఉండదు. ఇన్ఫినిటీ టైమ్స్ ఇటరేట్ అవుతూ ఉండాలంటే నీకు సెట్ ఇంటర్వెల్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ నీకు సెట్ ఇంటర్వెల్ ఉంది కదా, అది ఏం చేస్తావు అంటే నువ్వు యాక్చువల్లీ ఎవ్రీ 1 సెకండ్ కి నీకు అది ఇటరేట్ అవుతుంది అని తెలియాలి కదా. సో అందుకని ఇక్కడ మనం ఏం చేద్దామంటే, జస్ట్ టేక్ అన్ డెమో, ఒక అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఒక పీ ట్యాగ్ తీసుకుందాం. సో ఈ పీ ట్యాగ్ లో నాకు ఎవ్రీ టైం అది డిస్ప్లే అవ్వాలి. సో ఎప్పుడు ఒక ఎవ్రీ సెకండ్స్ డిస్ప్లే అవ్వాలి, దానికోసం జస్ట్ ఒక స్క్రిప్ట్ పెడతాను, మీకు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు రాసాను, అవుట్పుట్ చూడండి ఫస్ట్, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 31 చూడండి, 51 52 53 54 55 56 57 58 59 60 32. అంటే ఎవ్రీ సెకండ్ కి మీకు అక్కడ టైం అనేది మారుతూ ఉంది. యాక్చువల్లీ ఏం చేసావు, నువ్వు ఒకసారి టైం ప్రింట్ చేసావు, టైం ప్రింట్ చేసినంత మాత్రం ఎవ్రీ సెకండ్ చేంజ్ అవ్వాలి కదా, మనకి అలా చేంజ్ అవ్వదు కదా. అలా చేంజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు టైం ఇంటర్వెల్ అనే ఫంక్షన్ కాల్ చేస్తూ ఉన్నావు, ఎవ్రీ సెకండ్ కి నీకు అక్కడ టైం డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అలా మనకి ఇక్కడ ముందు టైం డిస్ప్లే అవ్వాలంటే మనకి ఏం చేస్తామంటే ముందు డేట్ టైం ఫంక్షన్ కాల్ చేస్తాం. నీకు ఫస్ట్ ఏం చేశాను నేను, డైరెక్ట్ గా మై వేర్ ఈక్వల్ టు సెట్ ఇంటర్వెల్ ఆఫ్ మై టైమర్ 1000 అన్న, అంటే డైరెక్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దానికి ఒక ఫంక్షన్ కాల్ చేస్తే డైరెక్ట్ కాల్ అవుతుంది, ఎందుకంటే ఆన్ లోడ్ ఎక్కడ రాయలేదు. సో మై టైమర్ అంటే ఎవ్రీ 1 సెకండ్ కి మై టైమర్ అనే ఫంక్షన్ లోడ్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై టు లోకల్ స్ట్రింగ్ టైం స్ట్రింగ్ అంటే ప్రెసెంట్ ఉన్న టైం మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఎవ్రీ 1 సెకండ్ కాబట్టి నీకు అక్కడ 1 1 చేంజ్ అవుతుంది. ఎవ్రీ 2 1 రాస్తే చూడు ఇక్కడ
నీకు అది కనిపించిన 2 సెకండ్స్ తర్వాత కనిపించింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది 32 ఇక్కడ చూడండి 57 59 6 నెక్స్ట్ 1 2 కాదు 3 వస్తుంది 5 వస్తుంది అలా చూడండి ఎవ్రీ 1 సెకండ్ కి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎవ్రీ 2 సెకండ్స్ కి మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది సో ఎవ్రీ 2 సెకండ్స్ కి మన టైం చేంజ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ అవ్వాలన్నమాట అది ఇన్ఫినిట్ టైమ్స్ కాల్ అవుతూనే ఉంటుంది ఆ ఫంక్షన్ అంటే ఇక్కడ ఎక్కడ ఆగదన్నమాట మిడిల్లో ఓకేనా దట్ ఈస్ ఎన్ set interval. Okay, these are the set interval, set timeout. So these are the DOM and BOM. Next in next class we'll go through that ఒకసారి మనం ఈ నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే ఒక టాస్క్ చేద్దాము లాగిన్ పేజ్ చేద్దాము రిజిస్టర్ పేజ్ చేద్దాం లాగిన్ అండ్ రిజిస్టర్ ఈ రెండు చేశాక నెక్స్ట్ విల్ గో దీన్ని లోకల్ స్టోరేజ్ ఎలా స్టోర్ చేయాలి డాష్ బోర్డ్కి ఎలా రీడైరెక్ట్ అవ్వాలి ఓకేనా ఒక ప్రాజెక్ట్ లాగా చేద్దాం ఓకే